వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనందరం చేస్తున్న అతి పెద్ద తప్పు ఇదే అనమాట. అసలు ఏంటా తప్పు, ఏంటి విషయం అని అనుకుంటున్నారా? చాలామంది క్యాజువల్గా మనతో అంటూ ఉంటారు, ఈ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను, నేను చేసి పెడతాను మీకు అని చెప్పేసి. కొంతమంది మొహమాటాన్ని చెప్తూ ఉంటారు, కొంతమంది క్యాజువల్గా ఏదో ఒక మాట అనేస్తూ ఉంటారు. తీరా టైం వచ్చినప్పుడు అడిగితే అయ్యో వీలు కావట్లేదండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగే ఉంటుంది అనమాట. మరి అప్పుడు చెయ్యకపోవడము, మాటిచ్చి అనేది వాళ్ళ తప్ప, వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మన తప్ప? ఎవరి తప్పు కాదు. చెప్పాలంటే వాళ్ళ తప్పు అసలే కాదు. ఏదన్నా కాస్త కూస్త తప్పు ఉంది అంటే అది మనదే అనమాట. ఎందుకు ఇలా అంటున్నాను అని అనుకుంటున్నారా? మరి అంతే కదా. వాళ్ళేదో నీకోసం ఇది చేసేస్తాను, అది చేసేస్తాను అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటారు. కానీ లోకమంతా ఎలా ఉంది? లోకమంతా స్వార్థపూరితంగా స్వార్థం నింపుకొని ఉందన్నమాట. ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో మనం బతుకుతూ, అలాంటి స్వార్థపరుల నుంచి ఏదో చేస్తారు నా కోసం అని ఎక్స్పెక్ట్ చేయడం మనదే తప్పవుతుంది కదా. ఎవరు ఎన్నన్నా చెప్పనివ్వండి, ఎన్ని మాటలన్నా ఇవ్వనివ్వండి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళెవరినో నమ్ముకునే బదులు నన్ను నేను నమ్ముకోవాలి అనే జ్ఞానము మనకి ఉండాలన్నమాట. అంతేకాని వేరే వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకొని ఏదో ఊహించేసుకుంటే పనులు జరగవన్నమాట ఇప్పుడున్న రోజుల్లో. కాబట్టి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవటం కన్నా, వాళ్ళ నుంచి ఆశించటం కన్నా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఎందుకు అంటే నీ కోసం చేసే అంత తీరిక, ఓపిక ఇక్కడ ఎవరికీ లేవండి బాబు. ఎవరి పనుల్లో వాళ్ళ బిజీ, ఎవరి లైఫ్లో వాళ్ళు విపరీతమైన బిజీ అనమాట. ఒకరికొకరు మాట్లాడుకునే టైంలు లేకే ఆ ఫోనులతోనే జీవితము అని చెప్పేసి గడిపేస్తున్నారు. ఆఖరికి వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు పేరెంట్స్ కానివ్వండి, ఎవరి మధ్యన కూడా కరెక్ట్గా ఉండాల్సిన రిలేషన్షిప్స్లో లేకుండా మెషిన్స్తో బతికేస్తున్నటువంటి ప్రపంచం అనమాట. అంత అత్యాధునిక ప్రపంచంలో మనం బతుకుతున్నాం అనమాట. మరి అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళకే దిక్కులేదురా నాయన అంటే ఇక వీధిలో వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి. కాబట్టి అంత తీరిక, ఓపిక కూడా ఇంట్లో పనులు ఒక్క మనిషి ఎక్స్ట్రా వస్తేనే చేయలేనంత అలసట ఫీల్ అవుతున్నటువంటి జనాలు అనమాట. అలాంటి వాళ్ళకి ఇంకా ఓపిక కూడా ఎక్కడ ఉంటుంది చెప్పండి. అంత పేషెన్సీతో అరే వాళ్ళు ఏదో అడిగారు, వాళ్ళ కోసము నా దగ్గర చేయలేకపోయినా ఒక 10 మందిని అడిగైనా నేను ఎంతో కొంత చేయగలిగిన హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు అసలు లేరా అంటే ఉంటారు. కొంతమంది ఉంటారు, అందరూ మాత్రం ఉండరు, మ్యాక్సిమం ఉండరు. ఎందుకు అంటే అంత ఓపికే ఉంటే మా పనులే మేము చేసుకుంటాం కదా, మావి మేము చేసుకోవడానికే ఓపిక లేదు, ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తాంలే, ఈ రకంగా ఆలోచించే మెంటాలిటీ ఉన్న జనాలు బతుకుతున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కన్నా, వేరే వాళ్ళు ఏదో చేసేస్తారు, పొడి చేస్తారని మీరు కామ్గా మీ పనిని పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చోకుండా మీ పనేదో, మీది చేయగలిగింది ఏంటో, మీ ట్రై ఏంటో మీరు చేసుకుంటూ ఉండండి. అప్పుడే మీ మీద మీకు నమ్మకం కూడా వస్తుందన్నమాట. ఇలా ఎవరి మీద ఆధారపడకుండా కూడా ఉంటారనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.